జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. అందుకనే మేము ఈ నెల 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలని నిరసన తెలియజేస్తామని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుతున్న కరెంటు ఛార్జీల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఈ బాదుడు కార్యక్రమం 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం క్యాన్సిల్ చేసి పడేశారు. ఎందుకంటే మనం ఇంత రేట్లు పెట్టి విద్యుత్ కొనాల్సిన అవసరం లేదు, ఇంకా తక్కువ రేటుకి మనకు విద్యుత్ వచ్చేస్తుందని చెప్పి అదానిని తీసుకొచ్చి రాష్ట్రంలో కూర్చోబెట్టాడు. రాత్రికి రాత్రి ఫైల్ మూవ్ చేసి ఒప్పందాలు కుదుర్చుకుంటే కరెంటు ఛార్జీలు ఏ విధంగా పెరుగుతాయో గత 5 సంవత్సరాల్లో ప్రజలందరూ చూశారు. 200, 300 కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి అమాంతం 600 అయిపోయింది. లేకపోతే ₹1000 కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి 2000 అయిపోయింది. అసలు ఈ కరెంటు బిల్లు ఎందుకు వస్తున్నాయో ఎవరికి అర్థమయ్యేసి వచ్చేది కాదు. కింద ఏయో ఛార్జీలు, అదనపు ఛార్జీలు, ఈ ఛార్జీలు, ఆ ఛార్జీలు అని వేసి పడేవారు. గవర్నమెంట్‌ని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండరు కదా! ఇంక చచ్చినట్టు కట్టేసేవారు. బాబు నాయుడు గారు 2014లో అధికారంలో ఉన్నప్పుడు 25 సంవత్సరాలకు ఒప్పందాలు కుదుర్చుకుంటే అయ్యొద్దు మాకు ససీమరా అని చెప్పి ఈయన తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ఒప్పందాలు కుదుర్చుకున్నారో వాటి వల్లే ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. మళ్ళీ దాని గురించి ఈయన నిరసన తెలియజేస్తారని చెప్పి ప్రజల ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అసలు ప్రజల్ని ఎంత గొర్రెలు చేసి నమ్మిద్దామని అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. రాత్రికి రాత్రి ఫైల్ మూవ్ చేసేస్తారు కరెంటు ఒప్పందాలకు సంబంధించి. నాకు సంబంధం లేదు, నేను సెకీ నుంచే తెచ్చుకున్నాను, అదానికి నాకు సంబంధం లేదు అని చెప్తారు. అదానికి నీకు సంబంధం లేనప్పుడు అదానితో ఎందుకు భేటీ అవ్వాల్సి వచ్చింది? ఆయనతో ఎందుకు మంతనాలు జరపాల్సిన అవసరం వచ్చింది? పోనీ ఆ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని అదాని కలిసినప్పుడు రాష్ట్రానికి ఈ కంపెనీ తీసుకొస్తున్నాం, లేకపోతే ఈ మంచి పని చేస్తున్నాం అని చెప్పి ఏమన్నా మాట్లాడుకోవడం జరిగిందా? బయటికి ప్రజలకు చెప్పడం జరిగిందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు, అదాని గారు అంత పర్సనల్‌గా కలవాల్సిన అవసరాలు ఏమున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ఆలోచించకుండా, ముందు చూపు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచే అవసరం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి కూడా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంతకన్నా దరిద్రం ఉండదు. మళ్ళీ ఆ కింద పోస్టర్ చూడండి, చంద్రబాబు నాయుడు గారిది ఏ విధంగా పెట్టారు. వీళ్ళే మాట్లాడతారు, అట్లాంటి పోస్టర్లు మా మీద పెడుతున్నారు, అది కరెక్టా అని చెప్పి. వాళ్ళు చేసేది ఎదవ పని అవుతే దాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారంటే మీరు కూడా ఎదవలు అయినట్టే కదా! వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసేది తప్పుని చూపించండి. అదిగోండి మా ఫోటోలు ఇలా పెడుతున్నారు అని చూపించాలి, అక్కడితో ఆగిపోవాలి. అంతేగాని వాళ్ళు చేసిన తర్వాత మీరు చేస్తున్నారంటే మీరు బుర్ర తక్కువోళ్ళే. విద్యుత్ ఒప్పందాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.